మావోయిస్టులు ఒక కీలక ప్రకటన చేశారు. ఏమిటి అంటే ఫిబ్రవరి 15 వరకు మాకు టైం ఇవ్వండి. ఈ లోపల మేమే సరెండర్ అయిపోతాం. ఇందులో ఎలాంటి ఎత్తుగడలు లేవు. మేము మా ఆయుధాల్ని విడిచిపెట్టేస్తాం. కాకపోతే తాత్కాలికంగా అనే పదాన్ని వాడారు. దేశం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మాకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం అంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట ఒక బహిరంగ లేఖ ఫ్రమ్ ది మావోయిస్ట్ విడుదలైందనమాట. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. కాకపోతే ఇందులో తాత్కాలికంగా అనే దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా? అంత టైం ఫిబ్రవరి 15 వరకు కూడా ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన చేస్తుందా? ఆపరేషన్ ఖగార్ని కొనసాగిస్తుందా లేదా? ఎందుకంటే ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మా పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టిగా చేరుకునేందుకు మాకు కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం వారికి సందేశాలు తెలియజేసేందుకు టైం పడుతుంది. ఇంత టైం అడిగేందుకు ఇతర ఉద్దేశాలేమీ లేవు. త్వరగా కమ్యూనికేట్ చేసేందుకు మా దగ్గర సాధనాలు లేవు. అందుకనే ఈ వ్యవధిని కోరుతున్నాం. అందుకే ఇమీడియట్గా ఏం చేయాలి? భద్రతా బలగాలంటే తమ కార్యకలాపాలు నిలిపివేయాలి. పిఎల్జీఏ వారోత్సవాన్ని కూడా మేము నిర్వహించబోం. అన్ని కార్యక్రమాలు మాకు సంబంధించినవి నిలిపివేస్తామని హామీ ఇస్తున్నామన్నట్లుగా ఆ లేఖ బహిర్గతమైంది. మరోవైపు ఇక్కడ దీని పరిగణలోకి కేంద్రం తీసుకుంటుందా లేదా అనేది మరో చర్చ. ఇప్పటికైతే ఇది మావోయిస్టుల పరిస్థితి, అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్ల పరిస్థితి. ఇక్కడ అర్బన్ నక్సలైట్ల కోణం చూడండి. మొత్తం వీళ్ళు మీడియాను హైజాక్ చేసి ఉంటారు. వీళ్ళ ఒరవడి, వీళ్ళ యొక్క ఆలోచననే నెరేట్నే ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అన్ని పత్రికల్లో ఉన్నటువంటి ఎడిటోరియల్స్లో ఇటీవల హెడ్మా మావోయిస్టు కీలక నేత ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఆయన గురించి చాలా ఎక్కువగా హైలైట్ చేస్తూ, మరోవైపు ఆయన గతంలో కొనసాగించినటువంటి ఆయన ఖాతాలో ఉన్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో ఆ దాడుల వలన కోల్పోయినటువంటి ప్రాణాలు ఉన్నాయో వాటిని నార్మలైజ్ చేస్తున్నారు. ఇది కొంత ప్రమాదకరమైనటువంటి నెరేషనే. ఒకసారి మనం జస్ట్ రివైండ్ చేస్తే కనుక హిడ్మా నేతృత్వంలో 2010 దంతేవాడ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. ఇది మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత ఘోరమైనటువంటి దాడుల్లో ఒకటి. 2021 సుక్మా బీజాపూర్ ఎన్కౌంటర్, అక్కడ 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో సుక్మా దాడి, ఈ దాడిలో 25 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. అలాగే 2007లో ఊర్పల్మెట్ దాడి, ఇందులో 24 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. 2013లో జిరంలోయ ఓచకోత, ఇందులో భద్రతా బలగాలతో పాటుగా 27 మంది మరణించారు. అలాగే ఎంతోమందిని ఇన్ఫార్మర్ల పేరుతో కూడా నక్సలైట్లు హతమార్చినటువంటి దాఖలాల్ని మనం చూసాం. వీటన్నింటినీ ఏ కోణంలో చూడాలి? ప్రజా కోణంలో చూడాలా? ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా చూడాలా? హిడ్మా తల్లిని ఎక్స్పోజ్ చేస్తూ, ఆ వీడియోను హైలైట్ చేస్తూ ఏవైతే నెరేషన్స్ కథలు అల్లుతున్నారో, మరి ఇంతమంది జవానులు చనిపోయారే, వారికి తల్లిదండ్రులు ఉండరా? వారికి కన్నీళ్లు ఉండవా? వారి ఇళ్లల్లో ఉన్నది బాధ కాదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళకి కావాల్సింది ఏంటో అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు అడవుల్లో ఉండి పోరాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ మద్దతు ఇస్తున్న వాళ్ళు అదే అడవులకు వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా. వాళ్ళు కష్టాలు పడాలి, వాళ్ళు ఎన్కౌంటర్లు అయిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి. వీళ్ళు మాత్రం ఏసీ గదుల నుంచి విషపు కథలు, రాతలు అన్నీ కూడా జనాల్లోకి నూరిపోయాలి. దీని ద్వారా ఏం సాధించేద్దామని ఒకసారిగా ఆలోచిస్తే వీరి యొక్క ఈ భావజాలం చాలా విచిత్రంగా ఉంటుంది. దేనికి పనికి వస్తుందో అర్థం కావట్లేదు. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.